హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి చెరువులు, కుంటలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా గులిపిస్తోంది. తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై సర్వే చోటు చేసుకుంది. దీంతో పలు చోట్ల అధికారులు సర్వే చేయకుండానే వెనుతిరిగారు. ఈ క్రమంలోనే చాదర్ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాలపై సర్కారు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, ఇప్పటి వరకు హైడ్రా ఏదైతే తలపెట్టిందో అవి సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ వచ్చింది కూల్చివేతలకు సంబంధించి. మరి ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని కూడా కూల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే మూసీ నది అంటే మూసీ కాలువ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి దీన్ని మొత్తం కూడా సుందరీకరణ చేయాలనేటువంటి ఒక టాస్క్తో ముందుకు పోతుంది. దీనిపై ఇప్పటికి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకోబోతుంది. అంటే ఆ విధంగా అడుగులు పడాలంటే ఇప్పటికే మూసీ నదిలో ఉన్నటువంటి ఏదైతే వికారాబాద్ జిల్లా నుంచి నల్లగొండ జిల్లా వరకు ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఈ సుమారు ఉన్నటువంటి నది మొత్తం కూడా క్లీన్ చేయాలంటే దాంట్లో ఇప్పటికే అనేక మంది ఆక్రమణదారులు దాంట్లో నివాసం ఉంటున్నారు. రివర్ బెడ్లో కూడా ఇప్పటికే అనేక నివాస సముదాయాలు ఉన్న నేపథ్యంలో వారిని ఫస్ట్ ఖాళీ చేయించాలి, వారిని ఒప్పించాలి. ఆ తర్వాతనే అనుకున్న ప్లాన్ ప్రకారం ముందు పోవచ్చు అని చెప్పేసి సర్కారు భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎంతమంది అనే అంశం మీద ఒక సర్వే చేశారు. దీంట్లో ఇప్పటి వరకు కూడా 2166 పైచిలుకు మంది ఇప్పటికే రివర్ బెడ్లో కేవలం దీంట్లో ఉన్నారు. వీరిని ఖాళీ చేయించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. దీనికోసం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ 3 జిల్లా కలెక్టరేట్తో ఇప్పటికే సమావేశ నేపథ్యంలో వారు రంగంలో దిగారు. అయితే వీరిని ఏ విధంగా చేయాలి సుందరీకరణ అంశం మీద ఇప్పటికే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కూల్చివేతల దిశగా హైడ్రా అడుగులు వేయబోతుంది. దీనికి సంబంధించి తొలుత 2100 చిలుకు పైకి ఉన్నటువంటి వాటి మొత్తం కూడా ఆక్రమణ కూల్చివేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి 25 స్పెషల్ టీమ్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంలో తహసీల్దార్తో పాటు ఒక ఎస్ఐ స్థాయి అధికారి, అదేవిధంగా రెవెన్యూ సర్వేయర్, ఇలా అందరితో కలిపి టీం ఇప్పటికీ 25 టీములు ఆ రంగంలో దిగాయి. ఎక్కడెక్కడ ఆక్రమణ జరుగుతాయి, మూసీ కాలువ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇది ఎండింగ్ అయ్యేంత వరకు మొత్తం కూడా వీళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఎక్కడ ఆక్రమణదారు కూల్చివేయాలి, ఎక్కడ చేయాలనే అంశం మీద వీళ్ళకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూల్చివేతలు ప్రారంభం కాబోతున్నాయి. అంతకంటే ముందు ఈ జిల్లా కలెక్టర్ ఎవరికైతే 3 జిల్లా కలెక్టర్లు కూడా వారి పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ఏదైతే ఇప్పటికే ఉంటున్న నిర్వాసితులు ఇప్పటికే నివాసం ఉంటున్న వారందరితో చర్చలు జరిపి వాళ్ళు ప్రశాంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించేలా ఇప్పటికే వారితో సంప్రదింపులు నచ్చజెప్తున్నారు. వారికి ప్రభుత్వం కూడా ఏదైతే ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో వారిని ఒప్పించేలాగా ఇప్పటికే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదైతే సర్వే చేస్తున్నారో కొన్ని ప్రాంతాల్లో గోల్నాక, చాదర్ఘాట్ ఇటువంటి ప్రాంతాలు ఇప్పటికే అధికారులు మార్క్ చేశారు. ఎక్కడి వరకైతే కూల్చివేత జరగాలో అప్పటి వరకు ఇప్పటికే మార్క్ చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కొంతమంది అధికారులతో వాగ్వాదాలు దిగుతున్నట్టు మనకు తెలుసు. కానీ వారితో కూడా శాంతియుతంగా ఒప్పించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పి దానికి సంబంధించిన జీవో కూడా నిన్న రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేలా వారికి ఉపజెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే అక్కడ ఆక్రమణదారులు నివాసం ఉన్నా కానీ అది వారి సొంత ఇల్లా లేకపోతే కిరాయికి ఉంటున్నారా,
కిరాయికి ఉంటే ఎంత అద్దెకు చెల్లిస్తున్నారు అనే అంశాలు మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నారు. అంటే మొత్తంగా మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఒక దీని తీసుకునే నేపథ్యంలో, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయాలి, ఖచ్చితంగా దీన్ని ఒక సుందరమైన నదిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక టార్గెట్గా ముఖ్యమంత్రి అడుగులు వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాటర్డే సండే 2 రోజుల్లో కూడా ఇప్పటికే ఏదైతే ఇల్లు గుర్తించారో వాటిని కూల్చివేతే దిశగా హైడ్రా అడుగులు వేయబోతుందని చెప్పేసి ఇప్పటికే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మూసీ రివర్ బెడ్లో ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్నట్టు వారు అందరు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, ఖచ్చితంగా ఖాళీ చేయాలి, వారికి సంబంధించినటువంటి వారి అర్హతలు బట్టి వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాటు కూడా ఆ ప్రభుత్వం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. అట్లా